హాయ్. ఎలా ఉన్నారు? ఇలా స్ట్రైట్. మిమ్మల్ని అడగట్లేదండి, మా అబ్బాయిని అడుగుతున్నాను. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఓకే, సో మీరండి ఎలా ఉన్నారు? సో ఫైనలీ July 10th రిలీజ్ అవుతుంది కుమారి 21. ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్ మీరు? 10 ఏళ్ళు అయిపోయింది అనుకు ఫీల్ అవుతున్నాం. 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా అలానే ఉన్నారని ఫీల్ అవ్వట్లేదా? హ్యాపీగా అలానే ఉన్నారా? హెబ్బా చాలా మారారు. చాలా మారారు. ఇంతకుముందు బాగుండేవారు అంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. హెబ్బా చాలా మారారు అంటే ప్రీవియస్ ఫిల్మ్ కి ఇప్పటికి మారారు, ప్రీవియస్ ప్రమోషన్స్ లో ఇప్పటికి అని. యూ లుక్ చబ్బీ ప్రీవియస్ అండ్ నా ఇప్పుడు కుమారి ఎలా ఉందో అలా వచ్చేసారు మళ్ళీ. సో మీరు చెప్పండి సార్, క్వశ్చన్స్ నన్ను అడగమంటారా, మీరే ఆన్సర్స్ చెప్తారా? అవే. సో ఎలా అనిపించింది కుమారి 21 సెట్స్ లో మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు? చాలా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా. ఆడిషన్ జరిగిందా అండి? ఆడిషన్ జరిగింది. ఏం చేశారండి? ఆడిషన్ జరిగింది. సారీ, టీ మాస్టర్ కి ఆడిషన్ జరిగిందా? ఒక నిమిషం, మీ సురేష్ క్యారెక్టర్ కొద్దిలే, టీ మాస్టర్ కి ఆడిషన్ ఎలా చేశారు చెప్పండి. చెప్పారా? సురేష్ ఫోటోలు సురేష్. యా, ఆయన క్యారెక్టర్ పేరు సురేష్. అవును, మీ క్యారెక్టర్ పేరు చెప్పండి. శంకర్ అండి. సూపర్. ఓకే, మరి స్క్రీన్ టెస్ట్ అందరికంటే నేనే ఎక్కువ చేశాను. అవునా? ఓకే, ఎన్నిసార్లు? ఓకే, వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి మీరు ఆబ్వియస్లీ స్క్రీన్ టెస్ట్ చేస్తారు కదా. నేను నాది ఓకే, బట్ నా పక్కన ఎవరు ఉండాలి అని చెప్పి వేరే వాళ్ళు ఓకే పెద్ద కనబడుతున్నారు కాదు, మళ్ళీ వారికి అమ్మయ్య. మేము ఆడిషన్ చేసే టైంలో ఎక్కువ ఫీల్ అవ్వకు, నువ్వు ఉంటావో లేదో తెలియదు అని కూడా చెప్పారు. నిజంగా ఎమోషనల్ అవ్వద్దని చెప్పారా? ఓకే, వీళ్ళంతా ఆడిషన్ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఎవరిని చూస్తే అబ్బా వీడు డామినేట్ చేస్తున్నారు లేదా ఈ అమ్మాయి డామినేట్ చేస్తుంది అనిపించింది, ఎవరిని చూస్తే వీడేంట్రా ఇలా ఉన్నాడు అనిపించింది? అప్పుడు ఆ ఫీలింగ్ లేదండి, అందరం చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఒక్కరు చెప్పండి, ఇద్దరు ఆడిషన్ లో ఎవరు అంత ఛాన్స్ లేదు. ప్రతాప్ గారు ఎవరు డామినేట్ చేసినా ఊరుకునేదే లేదు అసలు, అంత సీనే లేదు. జోక్ అదిరిపోయింది కానీ ఇందులో వేరే సినిమాలు పెట్టంటారు. ఎందాక చెప్తున్నాను సీన్ ఉంటుంది కదా, నేను మా ఫాదర్ ఇంటికి వెళ్ళి అన్ని చూసి ఏడుస్తూ ఉంటాను. ఏడుపు వచ్చేసింది రాజు, ఇలా కాకుండా ఇంకోలా చెప్పాడు సార్. ఏడుపు వచ్చింది, చూడలేక ఏడుపు వచ్చింది. మామూలుగా ఉండదు అసలు. అలాగే నవీన్ ని క్యారవన్ నుంచి షార్ట్ చెప్పి వస్తే నవీన్ జరించినాడు, కొంచెం లెఫ్ట్ ఫ్రేమ్ లో లేవు ఇప్పుడు. సో పక్కనాడు డామినేట్ చేస్తున్నాడు అనే భయం కన్నా చూసేవైనా ఏమనుకుంటాడు అనే భయం ఎక్కువ మాకు. ఒక రోజు నన్ను అడిగారు ఏం చేస్తున్నా అంటే ఇది చేస్తున్నా, మరి నేనెందుకు నువ్వే చేసుకోవాలి. ఆయన అడిగారా ఏం చేస్తావు ఇప్పుడు, ఎలా పర్ఫామ్ చేస్తావు అని? ఓకే, నన్ను అడిగారు నువ్వు ఎలా నేను చెప్పింది చేయకూడదు నువ్వు చేయను. సో మీది ఎక్కువ ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయనా? ఉంది చాలా చాలా, అంటే సార్ ఒప్పుకోవడం గ్రేట్. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ అండి మీరు సూపర్ గా ఇంప్రొవైజ్ చేసి సార్ ఒప్పుకున్నది, మీరు సాటిస్ఫై? సూపర్ మార్కెట్ కొడితే కొట్టగానే అమ్మాయికి అమ్మాయినుకో మామూలుగా ఉంటుంది మరి. ఓకే, సో ఖచ్చితంగా యాక్చువల్లీ ఈ సినిమాలో హెబ్బా నీకు గుర్తుందా, మీరేమో రాజ్ తరుణ్ ఒకసారి మన నోయల్ గారిని ఒకసారి కొట్టారు, ఆయనేమో పాపం ఇంకొక ఆవిడతో కొట్టించుకున్నారు సూపర్ మార్కెట్ లో. సో ఖచ్చితంగా అబ్బాయిలు అయితే దెబ్బలు తినేశారు. ఏంటి అబ్బా ఏ సినిమా గురించి అడుగుతున్నారు అంటున్నావా? ఆవిడకి అసలు కుమారి 20 అన్న నీది ఫస్ట్. ఆవిడకి ఆ స్లాపింగ్ సీన్ గుర్తుందా? రాజ్ తరుణ్ ని కొట్టారు, గుర్తుంది కదా? నాకు ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకండి కొట్టినారు? మైండ్ బ్లాక్ అయింది. ఓకే, మీకు గుర్తుందా ఆయన ఒకసారి సూపర్ మార్కెట్ లో కొట్టారు తనకి? ఆమెకి ఈయన చూస్తుంది, ఈయన కొట్టింది. ఓకే, సో నేను ఎంత మందిని అబ్బాయి ఏం చేసింది చెప్తాను. సినిమా రిలీజ్ అయింది రాజ్ తరుణ్ మేమందరం ఒకసారి అందరం సినిమాకి వెళ్ళాం.
అందరం కలిసి వెళ్ళాం, అయిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ నవీన్ వీరాజు విల్ గో టు థియేటర్, ఓకే ఐల్ కమ్ అని అంటే బయలుదేరేవాడు. ఒక థియేటర్ కదండి, బ్రహ్మరాంబ, ఐమాక్స్, సినీ, ఆర్కే సినీప్లెక్స్. ఓకే, అక్కడికి వెళ్ళేవాళ్ళం. అబ్బా చూద్దామని, సీసీ ఆడియన్స్ రెస్పాన్స్, సీ దట్. నన్ను సినిమా చూడనిచ్చేది కాదు. సీ దట్ పర్సన్, సీ దట్, మా ఎంట్రీ, అక్కడికన్నా ఈ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది. అబ్బా ప్లీజ్ ఒక్కదారి వెళ్ళంటే నో ఇద్దరం కలిసి వెళ్ళాం. బేసిక్గా వాడికి అప్పుడు లాంగ్వేజ్ తెలియదట కదా అసలు. ఇప్పుడు కూడా అసలు తెలుగు రాదు. ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం హెబ్బాని చూసినప్పుడు సెట్ లో ఎలా అనిపించింది? ఈఎంఐ హీరోయిన్ ఏంటి అనుకున్నాం. ఆ క్వశ్చన్ ఎవరిని అడగలేదు, హెబ్బాని అడిగాను. నాకు అదే డౌట్ ఉంది. అబ్బా చెప్పు, ఇది నిజమా కదా? ఓకే, సో బేసిక్గా సినిమాలో మన హెబ్బాకి బెట్ కడతారు కదా రాజ్ తరుణ్ గారు, 5,000 రూపీస్ బెట్ కడతారు. సో వై షుడ్ ఓన్లీ బాయ్స్ హ్యావ్ ద ఫన్? ఇప్పుడు మనం కూడా కొంచెం ఏమైనా ట్రై చేద్దాం వాళ్ళ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పెట్స్కి మీరు ఎంత డబ్బులు బెట్ కట్టచ్చు? 5 రూపీస్ కూడా పెట్టచ్చు. నేను అవుట్ ఆఫ్ 1 lakh ఎంత చెప్పొచ్చు అనుకున్నాను. బట్ ఇప్పుడు సినిమా షూటింగ్ లో అందరూ వాళ్ళే ఇస్తారు కాబట్టి మేము ఎందుకు డబ్బులు కడతామండి అని ఫీలింగ్ లో 5 రూపీస్ అంటారు. కొంచెం బెటర్గా ఏమైనా ఇవ్వచ్చేమో, కొత్తగా ఏదో ట్రై చేశారు ఆయన. 100 రూపీస్ అవుట్ ఆఫ్ 1 lakh. ఓకే, సో నోయల్ గారి హెయిర్ స్టైల్ కి ఎంత ఇవ్వచ్చు? కాదు, స్పెక్స్ కి హెయిర్ స్టైల్ కి ఇప్పుడు అదే. ఓకే, నోయల్ గారి డ్రెస్సింగ్ సెన్స్ కి ఎంత ఇవ్వచ్చు? అంటే ప్యాంట్ కొంచెం చిరిగింది, మనీష్ మల్హోత్రానా? అంటే మనీష్ మల్హోత్రా చెప్తే ఓకేనా 1000 రూపీస్ అని? ఉంటది అనుకుంటా. కళ్ళద్దులేమో 100 రూపాయలు, బట్టలేమో 1500. ఇంకోటి జోర్ బజార్ ఫర్ షాపింగ్. ఓకే, సో రాజ్ గారి క్యూట్నెస్ కి ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 1 lakh I told. ఓ, నీ బడ్జెట్ లేనంత ఎక్కువగా. బేసిక్గా మీ బడ్జెట్ ఎంత? మీ బడ్జెట్ ఎంత? ప్రొడక్షన్ బడ్జెట్ అయితే 1 lakh పెడుతుంది, తన పర్సనల్ బడ్జెట్ అంటే 100 రూపీస్. సో ఫస్ట్ టైం అంటే అప్పటి వరకు హెబ్బా మాకు తెలుగులో పెద్దగా పరిచయం లేదు కదా. సో ఫస్ట్ టైం ఏంటండి హిందీలో పరిచయం? నాకు ఫస్ట్ కుమారి 21 పరిచయం. అంటే ఆవిడ ఇంకొక ఫిల్మ్ చేశారు కదా ముందు అంటున్నానండి. ఊరికే అన్నాను అనుకోండి. సరే ఊరికే మీరు ఇది ముందు చెప్పాలి కదా సార్. హిందీలో పరిచయం, తెలుగులో కుమారి 21 త్రూ పరిచయం. సో కుమారిని ఆ క్యారెక్టర్ లో అంత బబ్లీగా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ లో చూసి ఎలా అనిపించింది? ఇవిడేంటి ఇలా ఉంది అనిపించిందా? ఎలా అనిపించింది? అలా ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ దేని గురించి? అలా ఎలా ఆమె ఫస్ట్ సినిమా కాబట్టి ఈమె అలా ఎలా అలా ఎలా గుర్తొచ్చిందా? అలా ఎలా ఆమె ఫస్ట్ సినిమా అండి. ఎక్కడికి వచ్చినా నేను అలా ఎలా ఈమె ఆయన చెప్పుకుంటు అన్నట్టవా? సో దీన్ని ఈ ఆటో పంచెస్ అంటారు మనోడు ఫేమస్ దీనికి. సో కొంచెం మీరు కూడా తీసుకున్నారు ఇప్పుడు. ఓకే, ఇది చాలా సిన్సియర్ గా చెప్తా. ఇప్పుడు సుకుమార్ గారికి నచ్చింది ఈ అమ్మాయి, సుకుమార్ గారికి నచ్చింది. సినిమా ఆల్రెడీ చేస్తుంది. నేను అప్పుడే వెళ్ళి నాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు మస్తు మందిని చూసి అందరూ చెల్లిపోయారు ఆడిషన్ చేసి, ఈ అమ్మాయి ఫిక్స్, రాజ్ ఫిక్స్ అని చెప్పారు. అయితే ఇంకా మనకు ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా, సుకుమార్ గారికే నచ్చిందంటే ఈ అమ్మాయి అసలు సూపర్ టాలెంటెడ్ అసలు అది ఇది అని చెప్పి వెళ్ళి అలా ఇలా చూసాను నేను. చెప్తే గుర్తొచ్చింది నాకు. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా డగుంటే సినిమా ఓపెనింగ్ చేసినప్పుడు, పూజ చేసినప్పుడు ఈవిడగా ఎందుకు ఆవిడ ఎవరి వల్ల వెళ్ళిపోయారు? వాళ్ళిద్దరిలో ఎవరి వల్ల వెళ్ళిపోయారు? మా వాళ్ళని వెళ్ళిపోతారు, భయపెట్టారు. కానీ ఇది యాక్చువల్ గా చాలా మంచి విషయం. ఎందుకు అంటే ఏదో ఎవరికైనా ఏదైనా రాసి పెట్టుంటే సినిమా ఓపెనింగ్ అయినా సరే
మీరే ఉంటారా సినిమాలు అనే దానికి చాలా మంచి విషయం ఇది. ఓకే టేక్ ఇట్ ఈ పాజిటివ్. విషయం ఆవిడకి తెలుసా? కానీ జోక్స్ అపార్ట్ అబ్బా క్యారెక్టర్ బాగా సెట్ అయింది. మళ్ళీ చెప్పు అదేదో అన్నావు. నువ్వు మాట్లాడన్నా అతని సినిమాలో ఉంటుంది కదా, నువ్వు చెప్పారా? నువ్వు ఇంగ్లీష్ అన్నావు బాగుండే, మళ్ళీ చెప్పు. జోకులు పక్కన పెడితే నిజంగా క్యారెక్టర్ సూట్ అయింది అబ్బా. ఎందుకండి మీరు మీకు నచ్చలేదు ఆయన అలా చెప్పడం? బాగా చెప్పాడండి, నాకు ఇష్టం వీడు అంటే, నాకు చాలా ఇష్టం. వీడు ఏం చేసినా ఇష్టం నాకు. హెబాకి ఎక్కువ నవీన్ గారితో ఎక్కువ కనెక్షన్ ఉంది, లైక్ వాళ్ళిద్దరికి వైబ్ సెట్ అవుతుంది అని విన్నాను. ఏంటండి ఆ మ్యాజిక్ ఏం చేశారు మీరు నవీన్ గారు? వీళ్ళిద్దరు ఎవరు ఏం మాట్లాడుకుని అర్థం కాదు కాబట్టి కరెక్ట్ అవ్వరు. వీడికి ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు, హిందీ కూడా రాదు. సో వాళ్ళు ఏదైనా నడిచిపోయేది. ఈవిడికి తెలుగు తప్ప ఈవిడికి తెలుగు తప్ప అన్నీ వచ్చు, ఆయనకి తెలుగే వచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే దాన్ని చెప్పాల్సిన జోక్ చెప్పేస్తుంది, విందో నువ్వు అందో చెప్పేసి తను నవ్వేసుకుంటాను, నేను చెప్పాల్సిన జోక్ చెప్పేసి నేను నవ్వేసుకుంటా. We'll ask Heba, why only Naveen అండి? See, between the three of them and including Sudarshan, he's the funniest. Okay. What about అంటే ఈవిడికి భాష రాదు కాబట్టి. No, Hey. hey, I understand his jokes. Excuse me. And ఏదో ఒక joke. And if you still think that he's funny, I have to judge yourself of you. Abhi judge. Naveen. He's funny, he's funny, he's funny, Ready. he's funny. he's funny and Noel garu? Noel is He's very sweet. sweet. బాగుంది. Kada? Yeah, he's very sweet. He don't like Next, sweetness that and language barrier I have with Sudarshan, not Naveen. బికాజ్ సుదర్శన్ కి ఇంగ్లీష్ అంటే భయము, మామూలు భయం కాదు. ఇప్పుడు హెబా వస్తే బాగా వస్తుంది, బా ఏమన్నా అడిగితే చెప్పాలి. ముందు మమ్మల్ని ప్రిపేర్ బా ఆమె ఏమన్నా అడిగింది అనుకో, నాకు తెలుగులో కొంచెం చెప్పాయి, నేను ఓకే ఓకే అని అంటుంటే. Like Sudarshan and I had a language barrier. Naveen and I understood. Yes. And Noel is very sweet. very sweet. Raj? Sudarshan garu? Sudarshan I had language problem. Okay. So a word about him. Sudarshan, he's okay, nice only. Okay. కాదు, ఒక అల్టిమేట్ జోక్ చెప్పనా, మొన్న సుదర్శన్ కి అవార్డు వచ్చింది. Okay. సో బా కంగ్రాచులేషన్స్ బా అంటే, ఆ రోజు రాజ్ తరుణ్ కలిసాడు బా అంటే, అవునా ఏమన్నాడు అంటే, ఎవడు పడతాడు ఇచ్చేస్తున్నారు అవార్డులు అని అన్నాడు. సో మేము ఇలా ఉంటాం, వీల్ డోంట్ టేక్ ఎనీబడి సీరియస్లీ. ఎవరు ఎక్కువ టేక్స్? నువ్వు ఎవరో కూడా చెప్తున్నావు. నాకు ఫస్ట్ పొద్దున ఇంటర్వ్యూలోని గుర్తుంది, మనం ముగ్గురం కేరళలో కూర్చున్నాం, సడన్ గా షార్ట్ చేసి వచ్చాడు. వచ్చి కాలేజ్ కాలేజ్ పడుకొని బా నేను చేస్తున్నా చాలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు ఉంటది, కానీ మానిటర్ లో మాత్రం కనిపించట్లేదు. మానిటర్ తో ప్రాబ్లం. మేము వెళ్ళి రత్నేల్ గారికి చెప్పాం, సార్ మానిటర్ మీద ప్రాబ్లం ఉంది, సుదర్శన్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నాడు. కనిపించట్లేదు. ఏమన్నారు? ఏమంటారు, షాక్ అయ్యా. ఆయన షాకే మానిటర్ మారుతా ఉన్నారు. వెరీ ఫ్రెండ్లీ డిఓపి కదా అసలు వెరీ స్వీట్. అంటే మెయిన్ సుక్కు సారు, ప్రతాప్ గారు, రండి సార్ అందరూ ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ ఉండేది. సో మీ ఎంత జోకులు వేసినా వాళ్ళు ఈజీగా తీసుకున్నారు మేడం. అంత స్వీట్ అంటే నాకు బేసిక్గా నాకు అంటే క్యూరియస్ నా థర్డ్ ఫిల్మ్ అది అండ్ యాంటీ గర్ల్ అంటే యుద్ధ పని చేయడం ఐ వాజ్ వెరీ క్యూరియస్ అనమాట. ఆయన షార్ట్ పెట్టినప్పుడు లైట్ వేస్తే సార్ ఏం లైట్ వాడారు, ఏం లెన్స్ వేసారు అంటే మామూలుగా ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళు ఎవరన్నా సరే అబ్బా ఏంటి నచ్చ పెడుతున్నాడు అనుకుంటారు. ఆయన వాజ్ సో స్వీట్. ఒక 3-4 రోజులు చూసిన తర్వాత ఆయన ఏదైనా లైట్ పెడితే ఆయన పిలిచి ఈ లైట్ పెట్టాను అని ఆయనే చెప్పారు క్యూట్ గా. Okay. That sweet. Okay, so you can learn technical things also when you are with I'm him. interested. Okay. I'm interested in everything that is about cinema. Okay. మీకేం ఇంట్రెస్ట్ అండి? యాక్టింగ్. మనోడికి సైడ్ ట్రాక్ ఒకటి నడుస్తుంటది, మనం ఏమైనా మాట్లాడుతుంటే పంచే వేయాలని నడుస్తుంటది వాడికి. సో అందుకనే చేస్తాడంటే అది కూడా కాదు, మీరు ఏం చెప్తారు తెలుసు, నేను ఇక్కడ వెళ్తాను, నవీన్ ఉండేవాడు, నవీన్ ఏమనుకుంటాడని అడగండి, ఇద్దరు చెప్తారు. మీరు చెప్పండి, నవీన్ గారిని మాట్లాడనివ్వండి, చెప్పండి సార్ మీకు లైఫ్ లో ఏం ఇంట్రెస్ట్ అండి? మీరు ఎందుకు అవుతున్నారు? ఊరికే ఏమి ఇంట్రెస్ట్, ఏం చెప్తారా అని తలుచుకో. తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ అది కాదు సార్ ఇది మరి ఇది లో లెవెల్ సార్, మన కొంచెం డిగ్రీ స్థాయి జోక్ లేదు. అది కాదు ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ అండి, ఆబ్వియస్లీ మంచి సినిమాలు ఇంకా చేయాలి. నేర్చుకుంటా. అపార్ట్ ఫ్రమ్ కెరియర్ సంథింగ్ హాబీస్ కానీ. ఇలాంటి ఎవరు సార్ బాలీవుడ్ నుంచి ఎవరన్నా? బాబీ బాలీవుడ్ నుంచి. బార్బియా సార్? బాబీ.
బాబీ 3. బాబీ 3. బాబీ 2 తెలుసా మీకు? యానిమల్ సినిమాలో బాబీ యా యా యా. అలా బాబీ 3. ఎప్పటి నుంచి సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది షూట్? ఏంటి బాబీ 3? బాబీ 3 ఇంకా ఈయన ఎప్పుడు ఒకేటప్పుడు. సరే అడగండి క్వశ్చన్స్. బేసిక్గా సెట్లో ఎవరైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఏదైనా పర్టికులర్ సీన్కి? టేక్స్ ఏమి ఎక్కువ తీసుకోలే కానీ ఒక రోజు క్లైమాక్స్ లో రేప్ సీన్ కదా, సుదర్శన్ మేకప్ ఎక్కువ వేసుకుని వచ్చాడు తెల్లగా. ఏమో మరి ఎందుకంటే తెల్లగేసుకుంటా తెలియదు కానీ, రే చేయలేదు రేప్ సీన్ రా, నీ మొహమే తెల్లగా అలా ఉంది, పోయి దుడుచుకొని రాపు అని చెప్పి తిడితే ½ పట్టింది తొడవడానికి. దానివల్ల లేట్ అయింది కొంచెం. టేక్ లేకపోవడం అయితే నాకు తెలియదు. పైగా బేస్ అంతా వైట్ ఉంది, నెక్ అంతా బ్లాక్ ఉంది. ఆయనకి చెప్పినట్టున్నారు రేప్ సీన్ క్లైమాక్స్ లో, అంటే దాని గురించి వెయిట్ చేసి మరి ఈరోజు కొంచెం ఎక్కువ తెల్లగా అని చెప్పుంటాడు. ఎంతసేపు కూర్చున్నా వాడు వస్తాడని. క్లైమాక్స్ సీన్ లో అంటే ఆయన మీకు పనిష్మెంట్ ఏదైతే ఇస్తారో, ఒక డెన్ లో ఒక గుహలో మిమ్మల్ని ఉంచేస్తారో, దానికి రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి? విత్ ఆల్ బియర్డ్ చాలా టైం పట్టేదండి, ఆల్మోస్ట్ హాఫ్ డే. చూసుకుని ఏమనుకున్నారు అద్దంలో చూసుకొని? ఇప్పుడైతే పాపం చాలా స్టైలిష్ గా రెడీ అయ్యారు, వాళ్ళ సెట్ కి కూడా అలాగే వెళ్ళుంటారు. కానీ ముగ్గురు మేం కాదు, అది ఎవరు చేసినా ఓకే కాబట్టి వాళ్ళు వేరే జూనియర్ ఆర్టిస్టులతో చేపించారు. అది మీలాగే అనిపించింది. మేం కాదు, అది కాదా? డబ్బింగ్ చెప్పాము అంతే. అవునా? ఏం నవీన్ గారు న్యాచురల్ గా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలేదు. సో ఎంత టైం పట్టింది ఆల్మోస్ట్ మేక్ ఓవర్? 2 hours. అంటే ముగ్గురు కలిసి ఒక 10:30, 11 అయింది. ఓకే, ఆల్మోస్ట్ అది ఈవినింగ్ చేసాం కదా. ఇది విగ్గే మొత్తం విగ్గే, మళ్ళీ మొత్తం ఆయిల్ పెట్టాలి, ఫేస్ అంతా ట్యాన్ చేయాలి, కొంచెం వైట్ అక్కడక్కడ కొట్టి ఉంటాయి కదా, లిప్స్ అంతా డ్రై చేయాలి, టార్చర్ అది. ఓకే, సో సెట్ లోకి ఎవరు ఎక్కువ లేట్ గా రావడం కానీ? లేట్ గా ఈ రోజు ఎవరు వచ్చారు లేట్ గా? ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ షాట్ తీస్తున్నారు, గబ్బిలాలు కట్టారు అక్కడ. అవును. ఓ, అది ఒరిజినల్ గబ్బిలమా అండి? ఓహో, 2 గబ్బిలాలు ఉన్నట్టున్నాయి కదా. రైట్. గబ్బిలాలు అంత దగ్గర ఎప్పుడు చూడాలి. నాకు అర్థం కాదు క్వశ్చన్ ఏంటంటే, గబ్బిలో ఎక్కడ దొరికింది అసలు? నాలుగేళ్ళు పట్టుకోవచ్చు. సో షూట్ అంతా కూడా మలక్పేట్లో ఆ ఏరియాస్ లో జరిగింది కదా, సో అక్కడ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ ఎలా జరిగిందంటే, అంటే మామూలుగా షూటింగ్ జరుగుతుందంటే జనాలు వస్తారు కదా, క్యూరియాసిటీ ఉంటుంది, సరదా ఉంటుంది, షూటింగ్ చూద్దాం అని చెప్పి. షూట్ అయిపోయే టైంకి ఇప్పుడు వెళ్ళిపోతారా మీరు ఎక్కడి నుంచి? వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది, ఓ ఆర్టిస్టులు వచ్చారు, సినిమా జరుగుతుంది. లేదు, ఆ టైంలో రాజుకి హెబ్బాకే వ్యానిటీ, మాకు లేదు. అవునా? మేము బేవర్స్ గారు మమ్మల్ని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. రాజు మంచోడు కాబట్టి ఆయన వ్యానిటీలో దూరే వాళ్ళం మేము. లేదంటే పక్కన ఆంటీ వాళ్ళ ఇల్లు మాకు చెప్పారు, ఆమె ఎప్పుడు కావాలన్నా ఇల్లు బాత్రూమ్ ఆడుకోవచ్చు అని. ఊరికే వాళ్ళు టీవీ చూస్తూ ఉండేవాళ్ళు, మేము ఊరికే అని చెప్పి వెళ్ళేవాళ్ళు ప్రతిసారి. కొన్ని రోజులు చిరాకు వచ్చి రాజు 2-3 రోజుల తర్వాత క్లోజ్ అయ్యాక అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది బ్రో బాత్రూమ్కి, ఊరికే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో పనిలో ఉంటున్నారు, మీరు వెళ్ళిన ప్రతిసారి ఇలానే వెళ్ళడం బాగాలేదని చెప్పి ఇంకా కొంచెం సెటిల్ అయ్యాము. హెబ్బన్ అయితే ఎలాగో అడగలేము. సో అది ఆ ఏరియా వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. మాకు టిఫిన్లు పెట్టడాలు, మామిడికాయలు ఇవ్వడాలు అవన్నీ. ఓకే, సో మొత్తానికి కుమారి 21F అనేది ఒక మనం రెగ్యులర్గా అసలు ఎప్పుడు చూడని ఒక లైన్ కదా, విమెన్ సెంట్రిక్ లైన్. అండ్ అప్పుడు ఆ టైంలో కూడా అలాంటి ఒక లైన్ రావడం అనేది జరగలేదు. ఇట్ వాజ్ అ స్పెషల్ ఫిల్మ్, ఒక క్లాసిక్. సో అలాంటి ఫిల్మ్ మన స్టోరీ అందించిన వారు సుకుమార్ గారు. ఎప్పుడైనా సెట్కి విజిట్ చేశారా? స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించారు. ఒకసారి మీ బర్త్డే జరగలేదా అండి షూటింగ్ జరుగుతున్నప్పుడు? అంటే అది సినిమా అనుకుంటారా లేదంటే యానివర్సరీ ఫంక్షన్ చేసి ఒక సినిమా లైక్ ఒక 1 year 6 months అట్లా షూట్ చేసి ఉన్నారా? లేదా, అంటే స్పాన్ వాస్ 3 months. జస్ట్ 3 months. ఓకే, ఓన్లీ హెబ్బా బర్త్డే జరిగింది అంతే. ఓకే, ఓకే. అంటే ఎవరి పర్ఫార్మెన్స్ గురించి అన్న మాట్లాడడం కానీ అంటే సుకుమార్ గారు సార్ ప్రతిరోజు సీన్ అయిన తర్వాత నోయల్ని, సుదర్శన్ని, మమ్మల్ని ముగ్గురిని పిలిచేవారు. ఓకే, పిలిచి సీన్ బాగుందని చెప్పేవారు, నెక్స్ట్ ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందని ఆఫీస్కి పిలిచి. ఆయన ఎంత బిజీలో ఉన్నా అప్పుడు నాగపురంతో షూటింగ్ జరుగుతుంది, ఆ బిజీలో కూడా మళ్ళీ మమ్మల్ని ఈవినింగ్ పిలిచి మాకు ½ hour టైం ఇచ్చి ఆ రష్ అంతా చూసి రాజా మా అందరికి చెప్పి
నెక్స్ట్ ఇలా చేయండి అని సజెషన్స్ ఇచ్చేవారు. సో నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఒకవేళ మీరు అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్తే ఫస్ట్ ఎవరు ఏ ప్లేస్కి వెళ్తారు? అండ్ బ్యాంకాక్ లో మీరు రాలేదండి అక్కడికి. ఫేమస్ పబ్ బుద్ధుడు. బుద్ధుడు నేను. అండ్ దిస్ ఈజ్ ఎవరిల్లు? ఇట్స్ స్పా సెంటర్ అండ్ ఇట్ ఇస్ టెంపుల్. సో ఫస్ట్ ఒకవేళ బ్యాంకాక్ వెళ్తే ఫస్ట్ నవీన్ ఏ ప్లేస్కి వెళ్తారు? మీరు చెప్పులు తెచ్చుకుంటారు. నేను ఎందుకు, మీరు అక్కడ నుంచి రావచ్చు కదా. మంచి చెప్పులు దొరికి సార్ మీరు ఫస్ట్ కూర్చున్నారు సార్, నా ఐ కాంటాక్ట్ స్ట్రైట్. ఆ టెంపుల్కి వెళ్ళి. ఓకే, సో నోయల్ ఎక్కడికి వెళ్ళొచ్చు? మన హెబ్బాని అడుగుదాం. నోయల్ టెంపుల్ అని చెప్పి టెంపుల్కే వెళ్తాడు. చాలా రాజ్ ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్తారు, ఫస్ట్ రాజ్ విజిట్ చేసి వెళ్తాడు. రాజు మేమందరం వచ్చేస్తున్నాం బ్యాంకాక్ నుంచి, నేను ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాయాలనుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు మాకు. ఆ స్క్రిప్ట్ ఏంటో ఇంతవరకు బయటకు రాలేదు. నిక్సన్ మాస్టరా? ఆయన కూడా హీరో కదా, ఫుల్గా చిల్ అయిపోతాడు అనుకున్నారు. బీచ్ కి వెళ్ళి కూర్చొని ల్యాప్టాప్ వేసుకొని ఆయన ఓకే విల్ ఫైండ్ అవుట్. ఒకవేళ హెబ్బా వస్తే మీతో పాటు అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు హెబ్బా ఏ ప్లేస్? షాపింగ్. Yeah. హెబ్బా షాపింగ్ వెళ్తుంది. Coffee or go. No. Heba will have street food. She will have TV. She will taste food. She will go to shopping. She will immediately get bored. She will go pub hopping. She will do everything. Everything in a day. In single day. Last ki మాకు కాళ్ళ నొప్పులు వచ్చి మేము స్పాకి వెళ్తాం. ఎప్పుడైనా వెళ్తూ షాపింగ్కి వెళ్ళావా హెబ్బా? With నవీన్. ఓకే, ఎంత షాపింగ్ చేశారు? బిల్లు మీరు కట్టారా ఆవిడ కట్టారు? అలా ఏం లేదు. ఎవరు కట్టే వచ్చేసారు చూసి. ఇద్దరు చూసి వచ్చేసారు. No, I'm gone with you. అదే బిల్లు ఎవరు కట్టారు? No, I paid mine. ఎవరు బిల్లు? సేఫ్ ఉన్నారు మీరు, అందుకే వెళ్తున్నారు మీరు. పోలాండ్ లో. Not for money. Just company. We were in the same country, so we ate and then we went. విచ్ కంట్రీ అండి? Poland. పోలాండ్. ఓకే, సో హౌ ఇస్ ద టైమ్? సూపర్. హెబ్బా ఉంది కూడా అసలు బోర్ కొట్టలే. షూట్ లో కూడా డైరెక్టర్ వాళ్ళు నవీన్ నువ్వు వెళ్ళి పక్కే, ఇది ఎమోషనల్ సీన్, మీ ఇద్దరు నవ్వేస్తారు. Okay, so thank you so much, Andy. We had really fun. Thank you so much. So finally, a word for our audience. Kumari is releasing on July 10th. I will also watch it with you in theaters. Please come watch our movie in theaters and relive the experience. Yes. Actually, చాలా మంది కుమారి రిలీజ్ అవుతుందంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ అయితే ఇంత అప్డేట్లో ఉన్న సినిమా అది ఇప్పుడు రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీరున్న ట్రెండ్లో ఉన్న సినిమాలా ఉంటుంది. సో కమ్ అండ్ వాచ్ అండ్ థియేటర్స్ అండ్ July 10th. సో ఒక రిలీజ్లో నేను చూసింది ఏంటంటే, సినిమాలో పాటలు హిట్ అంటే అదొక కాన్సర్ట్ లా ఉంటుంది. అందరు పాటలు పాడుతుంటారు, అందరు డైలాగులు చెప్తారు, అందరు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరండి. అండ్ కుమారి 21F is definitely going to be a musical concert in theaters. ఆ ఎక్స్పీరియన్స్కి తప్పకుండా మీ అందరితో మేము అందరం చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ద హోల్ టీమ్ ఈస్ గోయింగ్ టు జాయిన్ యూ ఆల్. అండ్ మేము ఇన్స్టాగ్రామ్లో విల్ డూ అ లైవ్ అండ్ టెల్ యూ విచ్ థియేటర్ వీఆర్ కమింగ్ టు. సో మీరు తప్పకుండా రండి అండ్ లెట్స్ ఆల్ వాచ్ ఇట్ టుగెదర్ అండ్ ఎంజాయ్. Yes, let's all watch it together. ఖచ్చితంగా చెప్పండి. Kumari 21F is re-releasing again after 10 years on the 10th of July. Please go watch it in theaters. Give it the same love that you have given it previously. We'll all be there to watch it with you guys. Thank you. So sweet of you. And we really had nice time. And మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలవటం, అందరూ కలిసి ఉండటం చాలా హ్యాపీగా ఉంది. సో hope to see you again. మళ్ళీ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. Thank you.